విషయాలు కొంతమంది భక్తుల జీవితాల్లో నుంచి నేర్చుకున్నాం. అయితే దేవుడు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు, ఏమి మనతో మాట్లాడాలని అనుకుంటున్నారైనా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గర్వం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ గర్వపు విధానం అనేది ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కూడా అది ఉంటుంది. అయితే కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి ఆ గర్వం అనేది కనుక మనతో ఉంటే, అంటే మనలో ఉంటే, దాన్ని బట్టి కనుక మనం అతిశయిస్తే దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఎలా ఉంటాయి, తర్వాత దేవుడు కలగజేసుకుని ఆ భక్తుల యొక్క జీవితాల్లో నుంచి వాళ్ళ దేహంలో నిండిపోయిన ఆ గర్వపు స్వభావాన్ని ఎలా తొలగించాడు, వాళ్ళని ఏ విధంగా నలగొట్టాడు, ఏ విధంగా వాళ్ళని శ్రమలకు అప్పగించి దేవుడు అనుకున్న దానిని ఆ ఫ్రూట్ని, ఆ ఫలాన్ని ఎలా తీసుకురాగలిగాడో మనం నేర్చుకున్నాం. బైబిల్లో భక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ విధానాన్ని అంతటినీ మనం నేర్చుకున్నాం. వాటి గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అయితే మరికొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మన పట్ల దేవుని యొక్క కనికరం ఏంటి, ఆ కనికరాన్ని మనము కాదనుకుని గర్వించి మనం గనక ఉంటే మన పరిస్థితులు ఏమవుతాయో ఒకసారి మనం ఆలోచించేద్దాం. అయితే కొన్ని విషయాలు ఏమని దేవుడు హెచ్చరించాడు, ఏం చేయబోతున్నాడు, దేవునికి కావాల్సింది ఏంటి, మనము కలిగి ఉండవలసింది ఏంటో ఒకసారి నేర్చుకుందాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు రాసిన, మైక్ తీసుకోండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచూ ఉన్నది. ఈ మాట మనకు కొంచెం అర్థం అవ్వడానికి నేను మరలా 1వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ 6వ వచనం మనకు అర్థం అవ్వాలి అంటే ఆ పై వచనాలు కొంచెం మనం అర్థం చేసుకుంటే, అంటే వాటిని గ్రహించగలిగితే ఈ వచనం యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. చదువుదాం. మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయో తెలుసా? మీ అవయవములలో, మన అవయవాల్లో దాగి ఉన్న పోరాడు మీ భోగేచ్ఛల నుండి, మన అవయవాల్లో దాగి ఉన్నటువంటి కొన్ని కోరికలు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే పోరాటం చేస్తున్నాయి. ఏంటి అవి అంటే చదువుదాం. భోగేచ్ఛల నుండి కలుగుతున్నాయి కదా. మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు. మీరు ఏం చేస్తారంటే దొరకనందు వలన నరహత్య చేస్తూ ఉంటారు. మత్సర పడిపోతారు కానీ సంపాదించుకోనలేరు. వాటిని మాత్రం మీరు సంపాదించుకోలేరు. మీరు ఏదైతే సంపాదించుకోవాలని అనుకుంటున్నారో వాటిని మాత్రం మీరు సంపాదించుకోలేరు. పోట్లాడతారు, యుద్ధాలు చేస్తారు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగితే మీ భోగాల కోసమే అడుగుతారు, వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు. దురుద్దేశాలతోనే మీరు ప్రార్థన చేస్తారు, దురుద్దేశంతోనే మీరు దేవుని దగ్గర వేడుకుంటారు. గనుక దొరకట్లేదు, మీకు ఏమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే కారణాలు ఇవి. వ్యభిచారునిలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయదు కోరుదురో వాడు దేవునికి శత్రువు. లోకంతో సహవాసం చేసేటువంటి మనుషులు దేవునికి శత్రువులు. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి అనే పదాన్ని ఎందుకు వాడారు? ఎదిరించడం అనే పదాన్ని ఎందుకు వాడి ఉంటారు అక్కడ దేవుడు? అక్కడ ఏమన్నాడంటే అహంకారులను ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహించబడును అని రాశాడు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అహంకారము, గర్వము రెండూ సిమిలర్ వర్డ్సే. అహంకారపు చూపన్నా గర్వపు చూపన్నా రెండూ ఒకటే. కాబట్టి ఈ వచనాలను నేను గత వారం చెప్పినటువంటి వర్తమానంతో ఈ పాయింట్ ముగించి వేరొక దాంట్లోకి మనం వెళ్ళిపోదాం అని అనుకుంటున్నటువంటి వేళ దేవుడు నువ్వు చెప్పవలసింది ఇంకా ఉంది. ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ 3 వారాల క్రితం ఈ ప్రసంగాన్ని రాసుకుని సిద్ధపరచుకున్నాను. ఇంకా నువ్వు చెప్పవలసింది ఉంది, ఎక్కడితో ముగిస్తావేంటి అని అంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దీనుల గురించి నువ్వు మాట్లాడాలా. గర్వంతో ఉన్నటువంటి మనుషులు ఏ రీతిగా ఉంటారో నువ్వు అంటే గర్వపు చూపు ఎలాంటి పరిస్థితికి తీసుకువెళ్తుందో, దేవుడు ఏం చేశాడో అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇలా చేయడానికి గల కారణం ఏంటి? దేవుడు మనల్ని ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు ఎక్కువ కృపణిస్తాడు. ఎంత కృపిస్తాడంటే, నీవు చాలు అనే అంత కృపిస్తాడు. ఇక చాలు ప్రభువా అని. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇక చాలు అనే పదాన్ని వాడకూడదు. అర్థమైందండి? ఇక చాలు అనే పదాన్ని మనం వాడాము అంటే దేవుడు నీకు అవసరం లేదని అర్థం. కానీ నాకు నీ కృప కావాలి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేయడం తప్పేమి కాదు. మనం చెప్పుకున్న ఆ కృపల గురించి కాదు, సంఘాల్లో ఉండే అమ్మాయిలు అనే కృపల గురించి కాదు, దేవుడిచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి కృప గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనము కూడా దేవుని దగ్గర ఆ కృప కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఎక్కువ కృపనిస్తాడు. అందుచేత దేవుడు ఏం చేస్తాడు అంటే, అందుచేత అనే పదాన్ని ఎందుకు వాడాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించుతాడంట. అహంకారపు స్వభావంతో ఉండేటువంటి మనుషులతో ఎదిరించి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని కాదని సంఘములో ఎవరైతే దీనులుగా ఉన్నారో వాళ్ళకి కృపనిచ్చి ఈ మూర్ఖత్వంతో ఉన్న మనుషులు ఎదుట ఎందుకు పనికిరాని తెంగరోళ్ళని లేపి నిలబెట్టి వాళ్ళ చేత కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని కృప అంటే. నాకు తెలుసు, నాకు వచ్చు, నేను చేస్తాను, నేను చేయగలను, నేను పాడగలను, ఆడగలను, వినగలను, గొంతులేయగలను, ఇవ్వగలను, ఏదైనా చేయగలను అనేటువంటి ఆ గర్వపు స్వభావంతో సంఘములో నువ్వు ఉన్నావే, నిన్ను ఎదిరించి నిన్ను కాదని నిన్ను పక్కన పెట్టి నువ్వేదైనా చేయగలవు. దేవుని కొరకు ఎంత పనైనా చేయగలిగినటువంటి ఆ స్వభావము కలిగినటువంటి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ఆ గర్వపు చూపును బట్టి దేవుడు నిన్ను ఎదిరించి నిన్ను కాదని నిన్ను పక్కన పెట్టి ఎందుకు పనికిరాని దద్దమ్మను నిలబెట్టి దేవుడు తన పని చేపిస్తాడు. అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? నీ బతుకు ఎలా ఉంటుందో తెలుసా? దీని అర్థం అదే, దీని ఉద్దేశం అదే. కాబట్టి సంఘములో ఉన్నటువంటి జనులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆ దీనపు స్వభావంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. మనకి కలిగిన దాన్ని బట్టి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి 3 ప్రసంగాలు, ఇంచుమించుగా 3 వారాలు మనం గర్వపు చూపు గురించి మాట్లాడుకున్నాం. మీరు దాన్ని ఒకవేళ మందిరానికి రాకపోతే యూట్యూబ్లో లైవ్ వస్తుంది, లైవ్ వినండి. ఒకవేళ ఆ రోజు మీరు వినకపోతే మరలా వినండి. కాబట్టి మీకు ఇన్ని అవకాశాలు, ఇన్ని వసతులు దేవుడు మీ ముందు ఏర్పాటు చేస్తుంటే దేవుని మాటను మీరు తిరస్కరిస్తున్నారు. నేను మీకు మాట చెప్పాను, మీరు ఈ వారం విన్నటువంటి వర్తమానం వచ్చే వారంకి ఆదివారానికి ముందు మరలా మీరు వినండి, తిరిగి మరలా రండి అని చెప్పాను. మీలో ఎంతమంది దాన్ని రిసీవ్ చేసుకుని వింటున్నారో లేదో నాకు తెలియదు. దేవుడు పైనుండి చూస్తున్నాడు. జాగ్రత్త. ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుచున్నాయి? ఎక్కడ యుద్ధం? నేను ఇందాక నుంచి తలపోటుతో బాధపడుతున్నాను. విపరీతమైన, అంటే నేను కళ్ళు మూసుకున్నాను ఆయన చెప్తుంటే ఏదనుకుంటున్నారు, కానీ విపరీతమైనటువంటి ఒక తలపోటు నా శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటే నేను దాంతో ఫైట్ చేస్తున్నాను, దాంతో పోరాడుతున్నాను, దాంతో యుద్ధం చేస్తున్నాను. ఎందుకని? నేను నిలబడవలసినటువంటి సమయానికి వచ్చేసేటప్పటికి నాకు స్ట్రెంగ్త్ కావాలి, నాకు మైండ్ షార్ప్గా ఉండాలి, లేదా చాలా పీస్ఫుల్గా ఉండాలి. నేను వాకింగ్ చెప్పలేను, కాబట్టి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి కొన్ని యుద్ధాలు మనలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరగలేదు, ఏంటి అనేటువంటి ఆ మనస్సుకి శరీరానికి జరిగేటువంటి యుద్ధం, ఆత్మకిని శరీరానికి జరిగేటువంటి యుద్ధం. నీ శరీరం
దేవునికి వ్యతిరేకంగా చేయమంటే నీ ఆత్మ దేవునికి అనుకూలంగా చేయమంటుంది. అలాంటి యుద్ధాలు, బయటికి కనిపించిన ఒక గొప్ప పోరాటాలు మనలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కాదా? భోగేచ్ఛలు, భోగంతో కూడినటువంటి ఇచ్ఛలు, కోరికలు. కాబట్టి మన భోగాలేంటి, మన ఆశలేంటి, మన కోరికలేంటి, ఏం చేయాలనుకుంటున్నాం దేవుని ఎదుట, ఎలా ఉండాలనుకుంటున్నాం దేవుని దగ్గర? మీకు ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఒక ప్రాంతంలో ఎలకల గుంపు ఉందంట. ఏం గుంపు ఉంది? ఎలకలు. మీరు దాని వైపు చూడదు, దల్పనాలు చేసుకుంటారు, నా వైపు చూడండి. ఎలకల గుంపు ఉందంట. ఆ ఎలకలు చక్కగా ఆ ఊర్లో చక్కగా జీవిస్తూ ఉంటే ఒక పిల్లి వచ్చి వాటిని తినేస్తూ ఉంటే అప్పుడు ఎలకలన్నీ సమావేశమై, ఇదిగో మరి ఆ పిల్లిగాడు వస్తున్నాడు, మనలో ఉన్న వాళ్ళందరినీ, బలహీన అందరినీ తినేస్తున్నాడు, ఇక లాభం లేదు, మనందరము ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఏదో ఒకటి చేయకపోతే ఆ పిల్లిని మనం అంతమొందించలేం, ఏం చేద్దాం అని అంటే అప్పుడు అందులో కొంతమంది అన్నారంట, అయితే పని చేద్దాం, మనలో కొంతమంది నాయకుల్ని ఏర్పాటు చేసుకుందాం, వాళ్ళు మన కోసం దెబ్బలాడతారో పోరాడతారో అని చెప్తే మంచిదని కొంతమంది కొన్ని ఎలకల్ని ఎంచుకున్నారు. ఇది మీకు అర్థమవడానికే సుమా, ఇది జరిగిందా అంటే నేను చెప్పలేను, నేను బుక్లో చదివాను. తర్వాత అయితే ఏర్పాటు చేసిన తర్వాత నాయకులుగా వచ్చారు కదా, నాయకులుగా రాగానే మేము మీలో నాయకులం కాబట్టి మేము కొంచెం ప్రత్యేకంగా కనబడాలి, గొప్పగా కనబడాలి, మీరు మా కింద ఉండాలి. అయితే ఏంటి చెప్పండి నాయక అంటే, మేము కొంచెం ప్రత్యేకంగా కనబడడానికి నెత్తి మీద కిరీటాలు పెట్టుకుంటామన్నారంట. సరే పెట్టుకోండి అని చెప్తే ఏం కావాలి అంటే, బాదం చెట్టు దగ్గర, బాదం పువ్వు దగ్గర రాలి పడిపోయేటువంటి అవి ఉంటాయి, మీకు చూసారు ఎప్పుడైనా? బాదం పువ్వులకి వచ్చేటువంటి పైన డప్పు ఉంటుంది, అవి నెత్తి మీద కిరీటాలుగా పట్టుకుని ఆ ముందు ఎలకల మధ్యలో ప్రత్యేకంగా తిరుగుతూ, ఏయ్ మేము పెద్దలం, ఏయ్ మేము నాయకు. ఎవరు నియమించుకున్నారు? ప్రజలే. అధికారం రాగానే మేము పెద్దలం, మేము నాయకులం, మేము అది అని చెప్పి బడాయి కొడుతుంటే ఈ లోపు పిల్లి రానే వచ్చింది. పిల్లి రాగానే ఈ ఎలుకలన్నీ ఆ కన్నంలోకి దూరిపోవడానికి పరుగుని వెళ్ళిపోతున్నాయి. ఈ వెళ్ళిపోతున్న సమయంలో ఈ నాయకులకి కిరీటాలు ఉన్నాయి కదా, ఆ అడ్డొచ్చేసాయి. ఆ కిరీటాలు అడ్డొచ్చేసాయి. కన్నంలోకి వెళ్ళడానికి కిరీటం అడ్డొచ్చేసి ఆ కన్నం దగ్గర ఆగిపోయి ఈ లోపు ఈ పిల్లిగడు వచ్చి నాయకులందరినీ తినేసింది. ఏంటి వాళ్ళ గొప్పతనం ఏంటి? ఏం చేయగలిగారు? కాబట్టి నాయకులైనంత మాత్రాన మనము కూడా సామాన్యులమే, మనము కూడా ఈ సామాన్యపు జనులతో సమానమే, మనమేమి గొప్పవాళ్ళం కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే దీనులు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అంటే మనం ఇప్పుడు అధికారం పొందుకోవటం అంటే ఏదో గొప్పగా తెల్ల చొక్కా వేసుకుని బట్టను అలగకుండా, మా ఊళ్ళో ఒక ఆయనకి బండ్రోత్ పని అప్పగించారు. ఆడేం చేస్తాడో తెలుసా? పని చేయించడమే, ముట్టుకోవడం, ఏమి తీయడు, ఇలా చేతులు కట్టుకుని అచ్చాయి ఇచ్చాయి. పేపర్ పడిపోతే పిల్లలు తినేసిన పప్పల ప్యాకెట్లు తీయడానికి మరొక మనిషి రావాలి. బండ్రోతుని ఎందుకు పెట్టారు? తొట్టడానికి, సేవ చేయడానికి. ఈడేంటి? కాబట్టి నీకేదో అధికారం వస్తే నువ్వు గొప్పదానిగా గొప్పోడుగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో. నిన్ను ఎదిరించి మనల్ని ఎదిరించి నువ్వు చూస్తూ ఉండగానే ఎందుకు పనికిరాను నిలబెట్టి దేవుడు వాడుకుంటాడు. అది దేవుని గొప్పతనం. కృప ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? అన్నీ తెలిసిన నిన్ను పక్కన పెట్టి ఎందుకు పనికిరాని చెత్తని నీ ముందు నిలబెట్టి వాడిని అంచులంచులుగా ఎదిగిస్తూ ఉంటే నువ్వు కుళ్ళు చచ్చిపోతావు. ఎందుకని? నీలో ఉన్నది అహంకారం, నీలో ఉన్నది గర్వం, నీలో ఉన్నది మూర్ఖత్వం. నీకు కలిగిన దాన్ని బట్టి దేవుని దగ్గర నువ్వు సాగిలపడలేదు, దేవుని దగ్గర వంగిపోలేదు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించలేదు. ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను ఈ సమాజంలో ఎన్నుకున్నావా అని కృతజ్ఞతతో దేవుని ఎదుట దీనుడుగా దీనత్వం కలిగి ఉండలేకపోయావు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీలో ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు ఆశిస్తున్నారు కానీ మీకేం చేయట్లేదంట. ప్రత్యేకంగా కనబడడానికి. ఈరోజు నేను మొన్న ఒక స్త్రీల సమాజంలోకి వెళ్ళాను. వాళ్ళందరూ అంటే మేము ఈ చర్చోలు అని చెప్పుకోవడానికి మరి ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి ఎక్కడ దొరికినాయో తెలియదండి. ఒకే రంగు చీరలు
అంటే నాకు కూడా చెప్పండి అమ్మా కొంచెం అంతా. మీకు ఒకే రకం జాకెట్లు దొరికేస్తాయి అనుకోండి ఎక్కడైనాని, ఆ ఒకే రకం చీరలు ఆడు డెమో పీస్ ఎట్టుకొస్తాడు, చాలా మంచి ఒకటే ఉంటుంది ఆడి దగ్గర. మీరు ఎక్కడ ఆర్డర్ పెడుతున్నారో, మరి ఎలా చేస్తున్నారో, సిమిలర్గా సేమ్, ఆ డిజైన్ మారట్లేదు, రంగు మారట్లేదు. ఎక్కడండి? మనకు కూడా చూడండి సార్ ఏమన్నా. కాబట్టి ఇలా ప్రత్యేకంగా కనబడాలనేటువంటి ఆ ఆకర్షణ, ఆ భోగం, ఆ ఇచ్ఛ మనలో కొన్ని యుద్ధాలను ప్రారంభిస్తుంది. ఆ యుద్ధం ఎవరితోటో తెలుసా? మనలో జరిగేటువంటి యుద్ధం ఎవరితో తెలుసా? దేవుని వాక్యం నీ హృదయంలోకి వచ్చి నిన్ను ఆ కృప ఏంటంటే నిన్ను పరిపూర్ణంగా దేవుని స్వరూపంలోకి మార్చాలని నీ హృదయంలోకి దేవుడు విత్తనాలు వేస్తుంటే నీ భోగం ఆ విత్తనంతో పోరాడి మొక్క మొలవకుండా చేస్తుంది. అందుకు నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమీ కూడా పొందలేకపోతున్నావు. కాబట్టి మీరు దొరకట్లేదు. ఈ దొరకపోవడం వల్ల మనం చేసేది ఏంటో తెలుసా? నరహత్య చేస్తాం. ఏంటి హత్య? యేసు ప్రభు ఏమన్నాడంటే నరహత్య చేయకూడదని చెప్పబడింది కదా. ఎవడైనాను నీ సహోదరునితో కోపపడిన ఎడలా, కోపం, విపరీతమైనటువంటి కోపం, తర్వాత ఆ కోపంతో కనుక మనం దూషిస్తే అది నరహత్యతో దేవుడు పోల్చాడు. అంటే నోటి మాట, నీ నాలుక, అది నరహత్య. ఈ లోపు మనం ఏం చేస్తామంటే నోటుకు వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటాం, మత్సరం పడుతూ ఉంటాం. లోపట ఒకటి బయటకు ఒకటి, లోపటేమో లోపల కుళ్ళిపోతూ ఉంటాం. ఇది నిన్న బాక మొన్న వచ్చింది, పాస్టర్ గారు దీనికే అవకాశం ఇస్తున్నారు, దీనికే ఇది లోపట. బయటేమో అక్క, తమ్ముడు ఎలా చేద్దాం, చేసావా పాస్టర్ గారికి, వస్తున్నారా, ఇది. కాబట్టి జాగ్రత్త ప్రియులరా, లోపట ఉండేటువంటి ఆ మత్సరం, ఇదన్నీ కూడా అహంకారాన్ని బట్టే మనకు వస్తూ ఉంటాయి. యుద్ధం చేయుదురు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పోట్లాడుదురు కానీ, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. తర్వాత పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ ఇక్కడ అడిగిన మాట ఏంటంటే దేవుణ్ణి అడగనందునంటే మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఎందుకు ఇవ్వలేదు అనేది కాదు. దేవుని దగ్గర మనం అడగవలసింది ఏంటంటే నాకు ఇదేమి వద్దు, నువ్వు కావాలని అడగనందున. అది దీని ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి అడగనందున అంటే ప్రభువా ఇంతకాలం ఇంత అయితే ఇప్పుడు అడిగేస్తాను ప్రభు అని మోకరించిన ప్రార్థన కాదు. నాకు ఇవేమి వద్దయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా. అది దాని ఉద్దేశం. నాతో నువ్వు ఉంటే చాలు ప్రభువా, ఇవన్నీ నాకెందుకు, ఈ అధికారం ఎందుకు, ఈ స్థాయి ఎందుకు, ఈ స్థితి ఎందుకు, ఈ హోదా ఎందుకు, నాకు నువ్వు కావాలి ప్రభువా అని అడగనందున, మనం దేవుణ్ణి కోరుకోనందున, దేవుణ్ణి ఆహ్వానించనందున, దేవునికి మీ హృదయంలో స్థానం ఇవ్వనందున, దేవుడు నీలో ఉంటే దేవుడు ఆడంబరాలకి వెళ్ళనివ్వడు, దేవుడు నీలో ఉంటే నిన్ను గర్వించనివ్వడు, దేవుడు నీలో ఉంటే నిన్ను పిల్లరా బడాయి కొట్టనివ్వడు. ఎందుకంటే ఆయన చేయలేదు ఈ లోకంలో. అధికారం కలిగినటువంటి దేవుడు, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాలు ఒకే జత బట్టలతో ఆయన కాలం గడిపాడు. ఆయన జీవితం ఒక సాధారణమైనటువంటి ఇంటిలో, ఒక పక్కన పశువులు, ఒక పక్కన గడ్డి, ఒక పక్కన వంట, ఒక పక్కన అక్కడే పడుకోవడం, సాధారణమైనటువంటి బ్రతికాడైన. ఒక టేబుల్ తయారు చేసి అమ్మితే వాళ్ళ కుటుంబం బాగుపడేది. 18 సంవత్సరాల వయసులో యేసుప్రభు యొక్క తండ్రి యేసేపు చనిపోయాడు. శరీరధారిగా ఆ తండ్రిగా ఉన్నటువంటి యేసేపు చనిపోయాడు. యేసు ప్రభువుకి ఆ సమయంలో 18 సంవత్సరాల వయసులో ఆ తండ్రి చనిపోతే కుటుంబాన్ని అంతటిని పెంచినటువంటి వ్యక్తి యేసుప్రభు. యేసుప్రభు యొక్క జీవితం 12 సంవత్సరాల వరకు మనకు కనబడుతుంది. ఆ తర్వాత 18 సంవత్సరాల వయసు ఏం చేశాడో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన వారికి లోబడి అక్కడే ఉండెను అని ఉంటుంది. 18 సంవత్సరాలు కుటుంబానికి లోబడ్డాడు, 18 సంవత్సరాలు తండ్రికి సహాయపడ్డాడు, 18 సంవత్సరాలు తండ్రి పని నేర్చుకున్నాడు. 18 సంవత్సరాల వయసులో ఆయన ఒక టేబుల్ చేయగలిగాడు. అంటే ఏ వయసులో తండ్రికి సహాయపడితే, ఏ వయసులో వడ్రింగ్ పని నేర్చుకుంటే, ఏ వయసులో ఆ పని చేయగలిగితే ఆ వ్యక్తి ఆయన టేబుల్ చేసి అమ్మగలిగాడు.
ఇప్పుడున్న పిల్లల్ని బీటెక్ చదివిస్తున్నారు, ఎంటెక్ చదివిస్తున్నారు, ఎన్నో లక్షలు పోజేస్తున్నారు. కష్టపడి పని చేస్తుంటే తోటలోకి రారంటే వీళ్ళు రావట్లేదు. ఈ పిల్లలు నాకు ప్రైవసీ కావాలి, నాకు ఫ్రెండ్స్ కావాలి, పెడతారు నీకు పెద్ద మూట. నీ తండ్రికి నువ్వు సహాయపడి నీ తండ్రి బాధ్యతలో నీవు పాలు భాగస్తుడివై ఆ పని నేర్చుకుని, ఆ వ్యాపారం నేర్చుకుని, ఆ వ్యవసాయం నేర్చుకుని, ఆ వృత్తి నేర్చుకుని నీవు నీ తండ్రి తర్వాత నీ కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత పిల్లలది కాదా? ఏంటి నీ అహంకారం? ఏంటి నీ మూర్ఖత్వం? కారణం ఏంటో తెలుసా? నీకు అలా దీన స్వభావం నీ దగ్గర లేదు, తగ్గించుకునే స్వభావం. అసలు నీ తండ్రి నీకు అర్థమైతే నువ్వు ఆయన మీద కోప్పడవరా బాబు. నీ తండ్రి యొక్క ప్రేమ నీకు అర్థమైతే, తండ్రి ఏంటో మీకు అర్థమైతే, ఆ తండ్రి యొక్క విలువేంటో మీకు అర్థమైతే, ఆ తండ్రి లేకపోతే మీరు ఈ భూమి మీదకి లేరు. మీ నాన్న లేకపోతే నువ్వు లేవు. ఆయన యొక్క విలువ, నేను అనేది అందరి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే కొంతమంది తండ్రులు తాగుబోతే అదవులు ఉన్నారు, బతికేటువంటి తండ్రులు ఉన్నారు. వాళ్ళ వల్ల పిల్లలు ఏం నేర్చుకోలేరు. ఏం నేర్చుకుంటారో తెలుసా? ఆయనలాగా తాగడం నేర్చుకుంటారు అంతే. అలాగని అందరూ అలా నేర్చుకుంటారని నేను అనట్లేదు. తండ్రులు బాధ్యత లేకపోయినా కొంతమంది పిల్లలు బాధ్యత కలిగి కుటుంబాన్ని భారం మోసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. తండ్రి చెడ్డోడైనా కానీ పిల్లలు బాధ్యత తీసుకుని నానమ్మ మాటో అమ్మమ్మ మాటో విని బాధ్యత తీసుకుని కుటుంబ భారాన్ని భుజం మీద వేసి మోసుకుని వెళ్తున్నటువంటి మనుషులు ఉన్నారు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల జీవితంలో ఆయన జీవించిన జీవితం ఎంత సాధారణమైన బ్రతుకో తెలుసా? ఒకవేళ యేసు ప్రభుని పట్టుకోవడానికి వెళ్తే ఆ 12 మంది శిష్యులు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటుంటే మీలో యేసు ఎవడో అని అడిగారంట. ఆయన నేను యేసుని కాబట్టి అని కిరీటం పెట్టుకుని కాళ్ళు నొక్కించుకోవట్లేదు. ఆయన ఇప్పుడున్న సేవకులు నొక్కించుకుంటున్నారు కాళ్ళు. ఆయన దగ్గరికి మోసుకురండి అని చెప్పలేదు. ఆయన పని ఆయన చేసుకున్నాడు, ఆయన బట్టలు ఆయన ఉతుక్కున్నాడు. యేసు ప్రభు మనలో ఉంటే సాధారణమైన బ్రతుక్కి అలవాటు పడతాడు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా జీవితంలో నేను చేసిన ఒక పెద్ద పొరపాటు ఈరోజు నేను దాని పర్యవసనాన్ని అనుభవిస్తున్నాను. ఎంత కుమిలిపోతానో, ఎంత బాధపడతానో, ప్రారంభంలో నేర్పినటువంటి ఆ విధానాన్ని నేర్చుకోకపోవడం వలన నేను ఎదుర్కొన్నటువంటి బాధ దేవుడు ప్రారంభంలో నేర్పాడు. తగుమాత్రపు వస్త్రాలు దేవుడిస్తే ఆ జీవితంలో ఎలా ఉంటుందో అనుభవించిన తర్వాత ఎవడో ఒక ఆయన చెప్పాడు, మనం చాలా డిగ్నిటీగా ఉండాలి, చక్కగా ఉండాలి, మోడర్న్గా ఉండాలి. ఎందుకంటే సంఘం ముందు మన వాక్యం చెప్తాం కాబట్టి వాళ్ళ దగ్గర చీప్ అవ్వకూడదు, మరీ తక్కువ ఖరీదు బట్టలు వేసుకోకూడదు, మనం అందంగా ఉండాలి అని చెప్తే సరే అని ఆయనతో సహవాసం చేస్తే నాకు బ్రాండెడ్ బట్టలు అలవాటు చేశాడు. ఈ బ్రాండెడ్ బట్టలు అలవాటు చేసిన తర్వాత ఇంకా నా ఆశ అంతా కూడా వస్త్రాల మీదకి వెళ్ళిపోయింది. నేత్రాశ నాలో నాకు తెలియకుండా ప్రారంభమైంది. విపరీతంగా వచ్చిన డబ్బులన్నీ కూడా బట్టలు కొనేవాడిని. ఎందుకనంటే మ్యాచింగ్, అంటే పర్ఫెక్ట్ ర్యామ్ ఉండాలా, మనం నిలబడితే ఒక రకంగా కనబడాలా అని ఆ ప్యాంటు ఆ షర్టు ఇన్షర్ట్ చేసి మంచి హోదాగా ఇంచుమించు 1000 రూపాయల షూ వేసుకుంటూ చాలా ఒక లావిష్ బ్రతకడం ప్రారంభించాను. నాకు తెలియకుండానే నా హృదయంలోనికి నేత్రాశ ప్రారంభమైంది. దేవుని దగ్గర నేను ఒకప్పుడు ఏమని ప్రార్థన చేసామని తెలుసా? ప్రభువా, అంటే అప్పటికి 18, 19, 20, 22 ఆ సంవత్సరాల వయసులో దేవుని దగ్గర చేసే ప్రార్థన అంటే, ప్రభువా నన్ను నలగొట్టు, నన్ను చెదగొట్టు, నాలో ఉన్న యవనేచ్ఛలు, శరీరేచ్ఛలు, నేత్రాశలు, జీవపు డంబం నశింపచేయి, నాలో ఉన్న యవన శక్తిని నశింపజేసి నీ శక్తిని ప్రభు అని ప్రార్థన చేసే నేను మెల్లిమెల్లిగా నాకు తెలియకుండా ఈ లోకపు ఆకర్షణకు ఆకర్షితున్నాయి. నాకు తెలియకుండానే నాలో నేత్రాశ పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే నేత్రాశ ప్రారంభమైందో శరీరం పనిచేయడం ప్రారంభించింది. ఇంకా ప్రార్థనకి వాక్యానికి మెల్లిమెల్లిగా సమయం తక్కువ ఇవ్వడం, లోకానికి ఎక్కువ సమయం ఇవ్వడం, విపరీతంగా రెస్టారెంట్లకు వెళ్ళి ఆ ఫుడ్ విపరీతంగా తినడం, ఇవన్నీ కూడా ఏమైపోయాయి అంటే శరీరం మందబారిపోయింది. ఇప్పుడు మాట అంటలేదు. వయసులో చేయలేని పరిచర్య ఇప్పుడు చేద్దామంటే అవ్వట్లే. ఎన్నో రోజులు ఉపవాసాలు ఉండేవాడిని, అలాంటిది ఇప్పుడు ఉపవాసం ఉండడానికి శరీరం సహకరించట్లేదు, కాళ్ళు తేలిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? గర్వం.
ఏంటి నా గర్వం ఏంటో తెలుసా? నాకు బైబిల్ తీయకుండా ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడేటువంటి కృప నాకు ఇచ్చాడు. నేను చెప్పే ప్రసంగం పిల్లరా అది గొప్ప గురించి కాదు, కానీ ఆ విధానంలో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఆ కృప ఇచ్చాడు. ప్రారంభం నుంచి నాకు ఆ కృప అనుగ్రహించబడింది. ఆ కృప అనుగ్రహించబడిన తర్వాత దాన్ని బట్టి నేను ఎప్పుడైతే గర్వించానో దేవుడు నన్ను పక్కన పెట్టి కొన్ని రోజులు పాఠం నేర్పడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. నాకు పక్కకు తీసుకొచ్చి, బాబు నువ్వు పక్కకుంటూ నువ్వు నాకు పని చేయవు అని చెప్పి పక్కకు తీసుకొచ్చి ఓ మూలన పడేస్తే సిగ్గు, అవమానాలు, నిందలు, బాధ, చింత, ఆర్థిక పరిస్థితి, ఎవరైనా అడుగుతుంటే ఎక్కడ చేస్తున్నావు సేవ అంటే ఏం చెప్పాలో తెలియక ఈ విపరీతమైనటువంటి సిగ్గుతో నేను నలిగిపోయి కరిగిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మరలా నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఈ ప్రదేశంలో నిలబెట్టాడు. నేను దేవుని దగ్గర ఏడ్చాను, ప్రభువా నేను నిన్ను అర్థం చేసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టిందా అని నేను అడుగుతున్నాను. కానీ ఏం అడుగుతున్నాను? నా శరీరంలో ఉన్న భోగేచ్ఛలు ఇవన్నీ కూడా. కాబట్టి గమనించండి, మనం ఎవరిని అడగాలి అంటే దేవుణ్ణి అడగాలి. ప్రభువా నువ్వు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నా హృదయంలో ఉండాలి. ఈరోజు ఒక పావు గంట నేను మాట్లాడతాను, మీరు అర్థం చేసుకోండి. ఎవరు కూడా ఒకవేళ ఇబ్బంది పడొద్దు, నేను త్వరగానే ముగించేస్తాను. గమనించండి పిల్లరా, ఇలాంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎదిరించి దీనులకు కృప ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ మాట మనము వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుణ్ణి అడగనందున మీకేమీ కూడా దొరకట్లేదు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువే మనతో ఉంటే మనం ఎలా ఉంటాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మేము రేషన్ షాప్ కాడ వర్క్ చేస్తున్నప్పుడు మనుషులు చాలా విసుగు పుట్టిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నా మాట చాలా ర్యాష్గా, కొంచెం గట్టిగా ర్యాష్గా వెళ్ళేటప్పుడు నా హృదయమే నన్ను హెచ్చరిస్తుంది. నీ మాట నువ్వు చెప్పే సమాధానం, అరే నాకు అనిపిస్తుంది ప్రభువా, అంటే నా మాటని ఎంత సరి చేసుకోవాలని ఏడుస్తున్నాను దేవుని దగ్గర. ప్రభువా నేను వచ్చే ప్రజలకి నిన్ను చూపించలేకపోతున్నాను. ఏంటంటే బయటికి వెళ్ళి ఏం చెప్తానంటే, ఆ డీలర్ గారికి ఎంత కోపం అండి అంటారు కదండి. ఆయన కోపమా? పాస్టర్ గారు కూడా పాస్టరా అని సింపుల్గా వాళ్ళు బయట నన్ను నమ్మేస్తారు. కాబట్టి చాలా నా మనసుని కంట్రోల్ చేసుకుంటూ కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నా వల్ల అవ్వట్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయి, నా వల్ల అవ్వట్లేదు, నాకు కృప కావాలి అని ప్రార్థించడం ప్రారంభించాను. ఇప్పుడు దేవుడు ఆ పరిస్థితులన్నీ కూడా మారుస్తూ వాళ్ళు అడిగిన వాటన్నిటికీ చాలా సున్నితంగా, చాలా సునాయాసంగా, నెమ్మదిగా, స్లోగా, చక్కగా, గౌరవంగా వాళ్ళకి సమాధానాలు ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కారణం ఏంటి? మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తే పిల్లరా, దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన ఏమంటున్నాడంటే, తర్వాత మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో మత్సరపడనంతగా అపేక్షించునా అంటే దీని ప్రశ్న ఏంటంటే, మనలో ఉంటున్నటువంటి దేవుని ఆత్మ మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అంటే జలస్సీ. ఏంటి ఆ జలస్సీ అంటే? దేవుడు మత్సరపడతాడా? దేవుని ఆత్మ మత్సరపడుతుందా? దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మనలో నివసింపజేసిన తర్వాత దేవుడు అనుకుంటాడంట, దేవుడు మనం అంటే ఇప్పుడు నన్ను ఎన్నుకున్నాడు కదా జనార్దన్ అనేవాడు, పూర్తిగా నాకే కావాలి. ఆయన జలసి. అది దేవుణ్ణి అంగీకరించినటువంటి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుని యేసుప్రభు నా దేవుడు అని ఒప్పుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నటువంటి నీ విషయంలో దేవుని యొక్క జలసి ఏంటో తెలుసా? దేవుని యొక్క మత్సరం ఏంటో తెలుసా? పూర్తిగా నువ్వు దేవునికే కావాలి. ఇంకా నీలో ఎలాంటి అరమరికలు నీ హృదయంలో ఉండకూడదు. నేను ఈ వర్తమానం రెడీ అయిన తర్వాత రాత్రి నుంచి నా హృదయం చాలా బాధగా, చింతగా, చాలా బాధపడుతూ ఉన్నాను. ఉదయం వచ్చాను కానీ నాకు సుఖం అంటే మనసు నిలకడగా లేదండి. సండే స్కూల్ చెప్తున్నాం కానీ నాకు నా మనసు అంతా కూడా చాలా బాధగా ఉంది. ఎందుకనంటే
కొన్ని ప్రశ్నలు నాలో వస్తున్నాయి. దేవుడు నన్ను ఎంతగా కోరుకుంటున్నప్పుడు నేను ఎందుకు పూర్తిగా ఆయనకి ఇవ్వలేకపోతున్నాను అనేటువంటి ప్రశ్న నా హృదయాన్ని కలచివేస్తుంది. చాలా బాధ. రాత్రి వేళ నేను తెల్లవారుజామున 5 గంటలకే నా ట్యాబ్ ఓపెన్ చేసి చూస్తున్నాను. నేను ఏం సిద్ధపడాన్ని ఎలా చెప్పాలని చూస్తున్నటువంటి సమయం నుంచి నా హృదయంలో చాలా ఒక రకమైనటువంటి తీవ్రమైన బాధ నన్ను ఇబ్బంది పెడుతుంది. కారణం ఏంటంటే, నన్ను రక్షించుకున్నాడు దేవుడు, నాలో తన ఆత్మను నివసింపజేశాడు. ఇప్పుడు ఆ ఆత్మ యొక్క మత్సరం ఏంటో తెలుసా, ఆ ఆత్మ యొక్క జలస్సి ఏంటో తెలుసా, నేను పూర్తిగా ఆ ఆత్మ స్వాధీనంలోకి రావాలని, ఆయనకే చెందాలని ఈ వచనం యొక్క ఉద్దేశం. అంటే మనలో నివసింపజేసినటువంటి తన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించును. క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అపేక్షించునా అంటే అవును, అపేక్షించి మనల్ని ఆ ఆత్మ కోరుకుంటుంది. కాబట్టి దేవుడంట, దాని యొక్క డెఫినేషన్ చెప్తున్నాను, పూర్తిగా తనకే చెందాలని కోరుకుంటున్నాడు. మన సంపూర్ణ ప్రేమ దేవుణ్ణి ప్రేమించడంలో సగం దేవునికి సగం లోకానికి కాదు, సంపూర్ణంగా మన ప్రేమ మన భక్తి దేవునికి కావాలంట. ప్రియులారా, ప్రియమైన సంగమా, నా బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా, సంపూర్ణమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి భక్తి దేవునికి మాత్రమే చేయాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నాడు. ఆయన కావాలి. మనము లోకానికి అంటే మనము మన సమయాన్ని, మన శరీరాన్ని, మన దేహాన్ని లోకానికి ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదంట. ఇప్పుడు చెప్పండి. అందుకే ఈ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? ఎవడైతే ఈ లోకంతో సహవాసం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. ఏమంటే శత్రువు అయితే దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు? మనకి మన ప్రవర్తన దేవునికి శత్రువుగా మార్చేసింది. మన ఆశలు, మన కోరికలు, మన ఊహలు, మన ఉద్దేశాలు, మన నిర్ణయాలు, మనలో ఉండేటువంటి ఈ భోగాలు దేవునికి శత్రువులుగా చేసేసాయి. అయితే ఆ వాక్యం ఈ కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వం, మనలో ఉన్నటువంటి అహంకారం. అందుకు దేవుడు మనల్ని ఎదిరించి నిన్ను పక్కన పెట్టేసి పనికిరాని ఆ మోగోల్ని ఎందుకు పనికిరారు అని ఒక మూలన ఏ కార్యక్రమాలకి తావివ్వకుండా ప్రార్థన చేయమంటే భయం, సిగ్గు, అయ్య బాబోయ్ ఏదో అని అలా వెనకబడిపోయినటువంటి మనుషుల్ని దేవుడు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి మనల్ని సిగ్గుపడతాడు, మనల్ని తెంగరోలు చేసేస్తాడు. దేవుడు పాట వచ్చని గర్విస్తున్నావు కదా, చదవడం వచ్చని గర్విస్తున్నావు కదా, రాగాలు వచ్చని, వాయిద్యాలు వచ్చని, చదువు వచ్చని, లేకపోతే ఆస్తి ఉందని, అందం ఉందని, అన్నీ ఉన్నాయని నువ్వు గర్విస్తున్నావు కదా. నిన్నెదిరించి నిన్ను పక్కన పెట్టి ఎందుకు పనికిరాని అంగహీనుణ్ణి నిలబెట్టి ఆడి చేత గొప్ప కార్యాలు చేపిస్తుంటే నువ్వు వెళ్ళి అయ్యగారండి అని చేతులు కట్టాలి. అది మన బతుకు. దాని ఉద్దేశం అది. కాబట్టి మనము లోకానికి ఇవ్వడం అంటే మనల్ని లోకానికి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. మన ఆత్మల ప్రేమికుడైనటువంటి యేసయ్య మన దగ్గర నుంచి కోరుకున్నటువంటి ఏంటంటే తీవ్రమైనటువంటి ఆసక్తి, రోషం గలవాడై ఆయన మనలో ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా, బాబు మీ హృదయం నాకు ఇవ్వండి. హృదయం మోసకరం, దాని వ్యాధి బహుఘోరమైనది. అది మన చేత నానా చెత్త పనులన్నీ చేపిస్తుంది. కాబట్టి గివ్ మీ యువర్ హార్ట్, మీ హృదయం నాకు ఇచ్చేస్తే, మీ మనస్సు నాకు ఇచ్చేస్తే నేను దాన్ని డీల్ చేస్తాను. మీ శరీరంలో ఇక భోగాలు పనిచేయవు, కోరికలు ఉండవు. ఎవరో వచ్చి ఆ ఇల్లమ్మో పుల్లమ్మో ఆ ఎల్లమ్మో వచ్చి ఈరోజు మనం ఒకే మోడల్ కడదామే, లేకపోతే ఇలాగే చేద్దామే, అలాగే చేద్దామే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఇలా చేద్దాంరా, అలా చేద్దాంరా అని అంటే వాటికి మనం అవకాశాలు ఇవ్వం. ఎందుకనంటే యేసు ప్రభువు ఆ స్థాయికి దిగజారిపోయేటువంటి వ్యక్తి కాదు. ఆయన ఆ స్థాయికి దిగజారిపోయేటువంటి బలహీనమైన వాడు కాదు. ఆయన ఒక్కప్పుడు ఒకటే చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా, తండ్రి అయినటువంటి దేవునికి నీ హృదయము స్వచ్ఛమైనదిగా కనబడేటట్లుగా నిన్ను ప్యూరిఫై చేస్తూ ఉంటాడు, శుద్ధి చేస్తూ ఉంటాడు, పరిశుద్ధపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అభివృద్ధిపరుస్తాడు, నీ స్వరాన్ని మార్చేస్తాడు, నీ హృదయాన్ని మార్చేస్తాడు, నీ రూపాన్ని మార్చేస్తాడు, నీ పిలుపుని మార్చేస్తాడు, నీ పలకరింపుని మార్చేస్తాడు, నీ వేషధారణ మార్చేస్తాడు, నీ వస్త్రధారణ మార్చేస్తాడు, నీ జీవితమే మారిపోతుంది. ఎంత ప్రత్యేకంగా కనబడతావో తెలుసా?
ఎంత సమాధానంగా ఉంటావో తెలుసా, ఎంత నెమ్మదిగా ఉంటావో తెలుసా, ఎంత ఆనందంగా ఉంటావో తెలుసా, ఎంత సమృద్ధి ఉంటుందో తెలుసా. కష్టములో కూడా, నష్టములో కూడా, ఇబ్బందిలో కూడా, బాధలో కూడా, చింతలో కూడా, దుఃఖంలో కూడా ఆయన సంపూర్ణమైన కృప నీకు ఉన్నప్పుడు నిన్ను ఆదరిస్తుంది. నాకు చెప్పారు పాస్టర్ గారు, ఏమండి అసలు నేను ఊహించలేదండి, తండోలుగా ఆయన వదిలిపెట్టిన సంఘం 3-4 సంవత్సరాల తర్వాత డబ్బు పట్టుకొచ్చి అయ్యగారు అని ఎందుకు ఇచ్చింది, ఎందుకు పట్టుకొచ్చి ఇచ్చింది? ఎవడైనా ఊహిస్తాడా అసలు? నువ్వు మాకొద్దు అని చేదరించుకుని దులిపేసుకున్నటువంటి ఆ సంఘం ఆ తర్వాత వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చి ఇచ్చారు? కాబట్టి ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. అందుకే సామెతల గ్రంథం 23 అధ్యాయం 26 వచనం. సామెతల గ్రంథం 23 అధ్యాయం 26 వచనం. త్వరగా నేను చదువుతున్నాను చూడండి. నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. అక్కడ ఇంకా చాలా విషయాలు ఉంటాయి, కానీ దేవుడు కోరుకునేదండి, నా కుమారుడా గివ్ మీ యువర్ హార్ట్, నా మార్గాలు నీకు చాలా ఇష్టంగా, నా వేస్ దేవుని యొక్క మార్గాలు నీ కన్నులకు ఇంపుగా మారిపోవాలి. మనం చెప్పగలగాలి, ఇది దేవునికి ఇష్టం కాదు, ఇది దేవునికి ఇష్టం వచ్చింది కాదు, ఇది దేవుడు చేయొద్దన్న పని అని మన మార్గాలు మారిపోవాలి. అందుకేనేమో దుష్టులు ఆలోచించి చెప్పినాడు, ఒక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అటువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను, ఆడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన వాడై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అంటే దుష్టులు అలాగనుండక అని ఈ మాటలు మనకు రాయబడింది. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు మనలో నివసించడం అంటే ఎంత భాగ్యం అండి. ఏమండి, యేసు ప్రభు మన హృదయాన్ని ఎంచుకుని, మన బతుకుని ఎంచుకుని, మన ఇంటిని ఎంచుకుని మనలోనికి వస్తానంటే ఎంత ఆనందం, అది ఎంత సంతోషం. ఎందుకంటే యేసు ప్రభు ఉన్నటువంటి ఆ ప్రదేశం చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు. ఆయనున్న ప్రదేశం సమాధానం కలిగిన ప్రదేశం. అందుకేనేమో ధైర్యంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నాయన ఈ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది, ఏంటి మరి? అమ్మా నా సమయం ఇంకా రాలి. ఏంటి ఆవిడ ధైర్యం ఏంటి? మరి అమ్మ పెళ్ళి విందు చేసే ప్రధాని ఆ పెళ్ళికొడుకు తండ్రి బాదుకోవాలి. అయ్యి బాబు ఎలాగానే. మరి అమ్మ వచ్చేసి, నాయన మరి ఈ పెళ్ళిలో విందులో ద్రాక్షారసం అయిపోయిందిరా, మరి నువ్వు ఏదైనా చెయ్యిరా అని ఎందుకు అడిగింది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ప్రతి పెళ్ళిలో చదివేస్తాం కదా, పెళ్ళికి వేసేసారు ముద్రదాన్ని. ఎందుకు అడుగుంటుందంటారే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి? ఎందుకంటే అప్పటికే యేసుప్రభు యొక్క మహిమ ఆమెకు అర్థమైపోయింది. ఏమీ లేకపోయినా ఆయన ఎలా సిద్ధపరచగలడో, ఏమి చేయగలడో, ఏ విధంగా కుటుంబాన్ని పోషించాడో, నడిపించాడో ఆ సంగతులన్నీ యేసు ప్రభుకి తెలుసు కాబట్టి, మరియమ్మకి తెలుసు కాబట్టి, మరియమ్మ ఆ లోటు తీర్చగలిగినటువంటి వ్యక్తి ఈయన పరిశుద్ధుడు, ఈయన అద్భుతాలు చేయగలడని చెప్పి ఆయనను పిలిచి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నువ్వు గమ్మునుండు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అవసరం ఎవరిదే? ఎవరు రావాలి? వాడు రావాలి. వాడు వచ్చి అడిగిన తర్వాత అప్పుడు ఆమె చెప్పి వెళ్ళిపోయింది. ఆయన ఏం చేస్తాడో మీకు తెలుసు. ఈయన చెప్పింది మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకు చెప్పింది ఆ మాట? ఆవిడ ఎందుకు చెప్పాలి? పనులను పిలిచి, అక్కడ ఉన్నటువంటి పరిచారకులను పిలిచి, ఈయన మీతో చెప్పింది చేయండి, మా వారు మాట్లాడకండి అని ఎందుకు చెప్పేసి వెళ్ళిపోయింది? మనం అంటాం కదా, యేసు ప్రభువా నువ్వు ఉంటే కానా విందులో లోటు లేదు, నువ్వు ఇక్కడ ఉంటే లోటు ఉండదు. ఏం లోటు తీర్చడానికైనా యేసుబాబు అమ్మా, యేసుబాబు ఎందుకనంటే నీకు ఆ పెళ్ళికి కట్న డబ్బులు లేవు, అది లోటు. భోజనాలు అయిపోతాయి, అది లోటు. వర్షం వచ్చేస్తుంది, అది లోటు. పెళ్ళికి ఇంకా కూతురికి ఇంకా పెళ్ళి సంబంధం రాలేదు, అది లోటు. సంబంధం వచ్చిన తర్వాత ఏమో డబ్బు కుదరలేదు, అది లోటు. అన్నిటికీ యేసుబాబు కావాలి. యేసుబాబు మాత్రం అక్కడ ఉండకూడదు. ఎవడుండాలి? ఆచారం ఉండాలి, సిద్ధాంతం ఉండాలి, మంగళసూత్రం ఉండాలి, మంచి రోజు ఉండాలా, ఉండాలా. యేసుబాబు మాత్రం ఉండకూడదు. అందుకే మనకేం దొరకట్లే, అందుకే మనకేం రావట్లే, అందుకే మనం ఏం అనుభవించలేకపోతున్నాం, అందుకే మనం ఏం పొందుకోలేకపోతున్నాం. యేసు ప్రభువు ఉంటే ఆయన
లోకానికి చోటు ఇవ్వడు, పాపానికి చోటు ఉండదు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మనల్ని పరిశుద్ధంగా జీవింపజేసేటువంటి దేవుడు. కాబట్టి మన హృదయము దేవునికి ఇచ్చేస్తే హృదయంలో ఇంకేం కోరికలు ఉంటాయండి? నేను దీనుల గురించి ఒక ప్రసంగం సిద్ధపరుచుకున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఆ వచనాన్ని తీసుకుని దేవుని దగ్గర సంవత్సరం ప్రార్థన చేశాను. ప్రభువా, దీని అర్థమేంటి, ఆత్మ విషయమై దీనులై ఉండడం అంటే ఏంటి అని ప్రార్థన చేస్తున్న సమయంలో మా అమ్మ చచ్చిపోయింది. 2023 సంవత్సరంలోనే ఎప్పుడో చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత మా అమ్మని ఒక పెట్టి చేయించుకొచ్చి ఆ పెట్టిలో పెట్టిన తర్వాత మా చెల్లి అంటుంది, అమ్మ ఇలా అందరూ వచ్చారే, వీళ్ళు చూడే అంటే మా అమ్మ ఏం మాట్లాడలేదు అక్కడ. తర్వాత కూడా ఏం అడగదు ఎందుకు రాలేదురని. అదే పెళ్ళికి నువ్వు పెళ్ళి కార్డు ఇచ్చిన తర్వాత ఆడు రాకపోతే యారా ఎందుకు రాలేదు అని అడుగుతావా? అడగవా? పుట్టినరోజుకి కార్డు అడిగితే అడగవా? ఏ కార్యక్రమం జరిగినా నువ్వు ఒకవేళ ఎవరికైనా సహాయం చేస్తే నీకు ఆపద వచ్చినప్పుడు నాకు ఎందుకు చేయలేదురా అని నువ్వు ప్రశ్నించవా? కానీ అక్కడ మా అమ్మ అలా ప్రశాంతంగా పెట్టిలో పడుకుంది. మూత వేసేసాం, తీసుకెళ్ళి కప్పెట్టేసాం, అయిపోయింది. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దీనుడు అంటే ఏంటో తెలుసా? చచ్చినోడితో సమానం అని అర్థం. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎత్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు, నన్ను ఎలా వదిలేసావా, లేదా అది ఏముండవు. ఆవిడ అలా పడుకుంది, మేము స్నానం చేయించాం, బట్టలు తీసేసి బట్టలు మార్పించాం, అలాగే కదలకుండా ఇంకా అలాగే ఉందండి. చచ్చిపోయిన మనిషి ఏం చేస్తుంది? మేమే బట్టలు వేసాం, మేమే తీసుకెళ్ళి పడుకోబెట్టాం, మేమే సెరగట్టాం, మేమే అన్ని హంగులు చేసి ముఖానికి పౌడర్ వేసి దండలేసి అన్ని ముస్తాబులు తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే తెలుసా? దీనుడిగా ఉండడం అంటే ఏంటో తెలుసా? నిస్సహాయంగా దేవుడు ఏం చేస్తాడా, ఎప్పుడు చేస్తాడా, ఎలా చేస్తాడా, ఏ విధంగా ఉండమంటాడా అని మనం అన్నీ పక్కన పెట్టేసి దేవుని కోసం మాత్రమే చూడడం దీనత్వం. అది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటే దాని ఉద్దేశం అది. ఈ లోపు మనకున్న దాంతో మనం వేసే గంతులకి దేవుడిని నిద్రించి ప్రక్కన పెట్టి ఆయన కృప దీనులకు అనుగ్రహిస్తాడు. నేను ఇక్కడతో ఆపుతున్నాను, నా ప్రసంగం పూర్తవలేదు, ఇక్కడతో ఆపుతున్నాను. మిగతాది మనం వచ్చే వారం నేర్చుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.